నమస్తే వెల్కమ్ టు ఒక టీవీ నేను ఏదైతే ఆశ్రమాల్లో కావచ్చు గురుకుల పాఠశాలలో కావచ్చు పాఠశాలలో యూనిఫామ్లు కుట్టిన మాకు అసలు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు మాకు ఈ ప్రభుత్వం అసలు ఇంకా కుట్టిన యూనిఫామ్లకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ఆ ప్రజావానికి అయితే ఒక పెద్ద ఆయన వచ్చారు. ఒకసారి మాట్లాడదాం అసలు ప్రభుత్వం ఎప్పటి నుంచి డబ్బులు చెల్లించలేదని చెప్పి విషయాలు తెలుసుకుని బదిలిద్దాం. పాప ఎక్కడి నుండి వచ్చారు సార్? మేము ఆదిలాబాద్ జిల్లా. ఏం పని మీద వచ్చారు ఇక్కడ? మేము హాస్టల్ పిల్లలకు యూనిఫామ్ డ్రెస్ కుట్టిస్తా. ఇప్పటి నుంచి లేదు, ఎన్టీ రామారావు గవర్నమెంట్ అప్పటి నుంచి మాకు రిజర్వేషన్ లో ట్రావెల్ ఉన్నారు. మీరు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పని చేస్తాం మేము. పెద్ద స్కూలా లేకపోతే గురుకుల గానీ, ఐటీడీ ఆశ్రమ స్కూల్ గానీ, ఎస్సీ స్కూల్ గానీ రాంగేర్ ఐటీడీ పరిధిలో డబ్బులు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆయనకు అడిగితే నేను డబ్బులు 2023 నుంచి తిరుగుతున్నాను. 2-3 సంవత్సరాలు అయింది. పైసలు మాకు పడతలేరు. ఎవరి చేతిలో లేదు. ఇప్పుడు సెక్రటరియట్ లో అక్కడ నుంచి రిలీజ్ కావాలా. కలెక్టర్ దగ్గర లేదు, పిఓ దగ్గర లేదు, మినిస్టర్ దగ్గర లేదు, తర్వాత మినిస్టర్ దగ్గర కూడా లేదు. అరే ఆఫీసర్ బడ్జెట్ లేదు. ఆఫీసర్ మీ బిల్ చేసిండట, పంపిండట, టోకెన్ మీకు ఇచ్చిండు, తెలుసుకుంటారు ఆయన. అక్కడ బడ్జెట్ లేదు. బడ్జెట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి రిలీజ్ అవుతాయని అంటారు. అంటే గత ప్రభుత్వం నుంచి ఇదే పరిస్థితి. గత ప్రభుత్వం ఇస్తుండే అప్పుడప్పుడే. 2023 నుంచి అంటారు. 2023లో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చెప్పారు? మా అకౌంట్ లో డైరెక్ట్ అవుతుంది. అయితే మన ట్రెజరీ నుంచి డైరెక్ట్ మా అకౌంట్ లో రావాలి. ఆ వ్యవస్థ ఉండే వచ్చింది అప్పుడు. పిఓ సాబ్ దగ్గర, కలెక్టర్ దగ్గర, ఎమ్మెల్యే, ఎంపీ దగ్గర గవర్నమెంట్. ఇప్పుడు ఒకటే జాగా ఉన్నాయి. అక్కడ నుంచి డబ్బులు రిలీజ్ కావాలా. ఇప్పుడు ఎన్నోసారి ఇక్కడికి రావడం? ఒక 8, 9, 10 సర్వే వచ్చినప్పుడు అలా లోపల సమాధానం మేము పంపినా. ఫైనాన్స్ లో పంపినా. ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పంపినా. డబ్బులు లేదు అట. డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తారట. అట్లా అంటే ఎప్పుడు ఇస్తామని చెప్పలేరు వాళ్ళు. ఎవరు ఏం చెప్పరు. ఇది సెక్రెట్ గా అది వస్తాయి. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు, బడ్జెట్ లేదు. కేసీఆర్ అంతా అప్పు చేసిపోయిండ్రు. డబ్బులు లేవు అంటారు. మా ఏమో ₹1 కోటి కాదు, 3 లక్షలు 4 లక్షలు ఒక్కొక్క టైలర్ కి రావాలా కూలి పైసలు. డ్రెస్ కుడతాం కదా సార్, ఆ పిల్లలకు మళ్ళీ డ్రెస్ కుట్టాలా కదా. ఉదారి అంతా బాకీ. మా డబ్బులు మాకు రావాలంటే మేము అందుకే ఇక్కడ ప్రజావాణిలో వచ్చినాం. ఏమంటారు లోపల? మేము ఇగో పేపర్ తీసుకొని మేము అప్లై చేస్తాం, ఆన్లైన్ చేస్తాం, వాళ్ళకు గవర్నమెంట్ కు చెప్తాం అన్నారు. కానీ ఇంకా డబ్బులు 10 సరియా ఇట్లానే అంటారు. కానీ రావటం లేదు. ఎట్లా మరి పరిష్కారం అనిపిస్తుంది? అదే మీ దగ్గర వచ్చినాం కదా, మీరు కూడా మాకు సాయం చేస్తే, మా గవర్నమెంట్ కు తెలియజేస్తే వాళ్ళు మళ్ళా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం.